హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి సౌత్ రీజియన్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వాళ్ళు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇక్కడైతే ఓన్లీ మనకు సౌత్ రీజియన్కి సంబంధించిన వాళ్ళు అయితే దీనికి అప్లై అయితే చేయాలన్నమాట. సో ఇక్కడైతే మనకు నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ వచ్చేసి టెక్నీషియన్, తర్వాత గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ అనేది వాళ్ళు ఇక్కడ సౌత్ ఇండియన్ రీజియన్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మనకు ఇక్కడ సౌత్ రీజియన్‌లో ఏవేవి స్టేట్స్ అయితే ఉంటాయో వాళ్ళైతే దీనికైతే అప్లై చేయాలన్నమాట. సో అదర్ స్టేట్ వాళ్ళు ఇక్కడ అప్లై చేయడానికి వీలైతే లేదు. ఓన్లీ మనకు సౌత్ ఇండియన్‌కి సంబంధించిన ఇక్కడైతే రీజియన్ అయితే ఇచ్చారు కాబట్టి సో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు స్టేట్ నేమ్ అనేది ఇచ్చారు. తర్వాత ఇక్కడ డిసిప్లిన్ నెంబర్, తర్వాత ఇక్కడ డిసిప్లిన్ మనకు సంబంధించిన ఇక్కడ ట్రేడ్ అయితే ఇచ్చారు. తర్వాత మనకు పీరియడ్స్, తర్వాత మన యొక్క కేటగిరీ వైస్ అనేది పోస్ట్ అనేది ఇక్కడ రిలీజ్ అయితే చేశారనమాట. సో మీరు చూసుకోండి మీకు సంబంధించినది. తర్వాత టోటల్ పోస్టులు వచ్చేసి మనకు 400 పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ పోస్టును బట్టి ఇక్కడైతే క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో మనకు ఇక్కడైతే కోడ్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఫిల్టర్ ఇక్కడ ట్రేడ్ వచ్చేసి మనకు ఓన్లీ 10th అండ్ ఇక్కడ ఐటీఐ అయితే 2 ఇయర్స్ అయితే కంపల్సరీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రీషియన్ కానీ ఇక్కడైతే మనం 10th అండ్ 2 ఇయర్స్ అయితే ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే కంపల్సరీ అయితే మనం చేసి ఉండాలి. సో మనకు పోస్ట్ ఇక్కడ కోడ్ అయితే ఇచ్చారు అనమాట. మీకు సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు దీనికి సంబంధించిన అఫీషియల్ నోట్ ఇక్కడ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో మనకు 2 ఆగస్టు నుండి ఇక్కడ 19 ఆగస్టు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ జేపీజీ ఫార్మాట్లో మన యొక్క ఫోటో అనేది 50 కేబీస్ అయితే ఉండాలి. ఆ తర్వాత డాక్యుమెంట్ వచ్చేసి మనకు ఇక్కడైతే 200 కేబీస్ అయితే జేపీజీ ఫార్మాట్లో ఉండాలని మెన్షన్ చేశారు. ఆ తర్వాత మనకు ఏవి కావాలో ఇక్కడైతే వాళ్ళు పూర్తిగా అయితే మెన్షన్ చేశారు. ఆ తర్వాత 18 నుండి 24 ఇయర్స్ అయితే ఇక్కడైతే ఏజ్ అనేది వాళ్ళు కట్ ఆఫ్ అనేది పెట్టారన్నమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఆ తర్వాత మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ క్యాపిటల్ లెటర్లో ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఆ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ సో ఇక్కడ మ్యారీడా సింగిల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నేషనాలిటీ ఇండియన్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది పూర్తిగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసేసి మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అనేది వెరిఫై చేసుకోండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, కన్ఫర్మ్ ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి. తర్వాత కన్ఫర్మ్ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మనకు ఒకటేమో ఆల్ఫాబెట్ వచ్చేసి క్యాపిటల్ ఉండాలి. తర్వాత నెంబర్కి అనేది ఉండాలి. తర్వాత స్పెషల్ క్యారెక్టర్ ఇక్కడ ఎడ్దర్ కానీ హ్యాష్ ట్యాగ్ కానీ డాలర్ సింబల్ అనేది ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసండి. మనకు 8 to 16 క్యారెక్టర్ అయితే ఉండాలి. సో ఇక్కడ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ ఇక్కడ ఐ రీడ్ ఐ అండర్స్టాండ్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్ ఉన్నాయి కదా, దీంట్లో టిక్ ఇచ్చేసి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి స్టేట్ అప్లై ఫర్. సో మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేద్దాం అనుకున్నారో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ మనకు సౌత్ రీజియన్కి సంబంధించిన ఇక్కడ స్టేట్ అయితే వస్తాయన్నమాట. అదర్ రీజియన్ సంబంధించిన అనేది దీంట్లో అయితే అప్లై అయితే చేయొద్దు. ఓన్లీ మనకు సౌత్ రీజియన్ అయితే వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏ స్టేట్ పైన అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన డిసిప్లిన్. సో మీరైతే ఏ ట్రేడ్ పైన అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క ట్రేడ్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు లొకేషన్ ప్రిఫరెన్స్ 1 అయితే వస్తుంది. సో మీకు సంబంధించిన అనేది మీకు ఇక్కడ పోస్టింగ్ ఇక్కడ కావాలో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. సో మీకు సంబంధించినది సో ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కంపల్సరీ అయితే ఫస్ట్ అనేది ఇవ్వండి అంటున్నారు. సో మీకు సంబంధించిన పోస్టింగ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు సెకండ్ ప్రిఫరెన్స్, తర్వాత థర్డ్, ఫోర్త్ ఈ విధంగా అయితే ఉంటే మీకు సంబంధించిన దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ మనకు థర్డ్ అని, తర్వాత ఇక్కడ ఫోర్త్ అని, ఇక్కడ దీంట్లో అయితే అన్ని అయితే మెన్షన్ చేసేయండి. లేకపోతే మీరు ఒకటి ఇచ్చేసినా ఏం పర్వాలేదు. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎన్ఏపిఎస్ నాట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కంపల్సరీ అయితే కావాలి. సో మీరు ఇక్కడైతే ఇక్కడ మనకు అప్రెంటిస్షిప్ ఇండియా అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో పోయి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడైతే క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే తీసుకొస్తుంది ఆ యొక్క వెబ్సైట్లో అన్నమాట. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత దీంట్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నేను దీంట్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఆల్రెడీ అయితే నేను వీడియో అయితే చేశాను. సో ఆ యొక్క వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో క్యాండిడేట్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే మీకు సంబంధించిన ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ
ఐటీఐ స్టూడెంట్ ఉంటే తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ డైరెక్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ క్లారిటీగా ఏ విధంగా నేను ఇక్కడ యాడ్స్‌లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఆ యొక్క వీడియో అయితే నేను చేశాను. ఆ యొక్క వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తానన్నమాట. సో, మీరు ఆ వీడియో చూసి మీరు సంబంధించిన ఇక్కడ న్యాప్స్‌లో మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అయితే అక్కడైతే చేసుకోండి. సో, మీకు ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అనేది ఇచ్చేస్తాను. సో, ఇక్కడైతే ఆ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ. సో, ఇక్కడ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. సో, మీరు ఏ క్యాస్ట్ ఉంటదో ఆ యొక్క క్యాస్ట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి. తర్వాత మీకు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ డేట్ అయిందో ఆ యొక్క ఇష్యూ డేట్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసేయండి. సో, జాగ్రత్తగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అయితే అయిపోతుందన్నమాట. సో, ఆ తర్వాత ఇక్కడ రిలీజియన్ వచ్చేసి మీరు హిందువా, ముస్లిమ్సా అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి జాగ్రత్తగా. సో, ఇది చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, మీ యొక్క అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క బ్యాంక్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఐఎఫ్‌సీ కోడ్ ఉంటుంది. సో, మీ యొక్క బ్యాంక్ అనేది ఆ యొక్క ఐఎఫ్‌సీ కోడ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో, ఆ తర్వాత ఇక్కడైతే ఐ హియర్ డిక్లేర్ దట్ ద బ్యాంక్ అకౌంట్ సబ్మిటెడ్ ఈస్ ఆధార్ సీడ్ బ్యాంక్. సో, మీకు సంబంధించిన ఆధార్‌తో బ్యాంక్ లింక్ అయితే ఉండాలన్నమాట. సో, ఇక్కడైతే మీరు జాగ్రత్తగా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఐ ఫిల్డ్ అప్ ద డీటెయిల్స్ కేర్‌ఫుల్ ఉన్నాయి కదా! సో, దీంట్లో అయితే టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ కరెస్పాండెన్స్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో, మీకు ఇంటి నంబర్ మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఊరి పేరు, తర్వాత మండల్, తర్వాత డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. మీకు ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క సిటీ అనేది వచ్చేసేయండి. మీ యొక్క సిటీ అనేది ఏది ఉంటదో ఆ యొక్క సిటీ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. సో, మీకు పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. సో, ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కరెస్పాండెన్స్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే దీంట్లో టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అదే మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ వేరే అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అకాడమిక్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 10థ్ మాట్రిక్యులేషన్ అయితే ఇవ్వాలి. మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క బోర్డ్ నేమ్ ఏది ఉంటదో ఆ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పాసింగ్ డేట్ అనేది ఇక్కడ మీరు ఎప్పుడు పాస్ అయ్యారో ఆ యొక్క డేట్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. సో, మీరు జాగ్రత్తగా ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు అప్ 10 మార్క్స్. సో, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో మీ యొక్క 10థ్‌లో అన్ని మార్క్స్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ టోటల్ మార్క్స్ వచ్చేసి మీకు ఇప్పుడు మీకు పాయింట్స్ ఉంటే ఇక్కడ పాయింట్ అనేది ఇచ్చేసేయండి. పాయింట్ అయితే రాదు మనకు. సో, టోటల్‌గా మీకు అప్ 10 మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది 100 అయితే ఇచ్చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్‌గా అనేది కాలిక్యులేట్ అయితే అయిపోతుంది. సో, ఈ విధంగా జాగ్రత్తగానే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఐటీఐ. సో, మనకు 2 ఇయర్స్ అయితే కంపల్సరీ అయితే ఐటీఐ అయితే చేసి ఉండాలి. సో, వాళ్ళు మెన్షన్ అయితే చేశారన్నమాట. ఇక్కడ మనకు రెడ్ కలర్ ఉన్నాయి కదా! సో, ఇదైతే మనకు మ్యాండేటరీ అయితే ఇక్కడ 10థ్ అండ్ ఐటీఐ అయితే మ్యాండేటరీ కంపల్సరీ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ వచ్చేసి మనకు ట్రేడ్ అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడైతే వచ్చేస్తుందన్నమాట. సో, మీ యొక్క ఇక్కడ ఎలక్ట్రీషియన్ అయితే వచ్చేస్తుంది. సో, మీకు సంబంధించిన అనేది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క బోర్డ్ నేమ్ లేదా యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. సో, ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క పాసింగ్ డేట్ అనేది ఇచ్చేసేయండి జాగ్రత్త. తర్వాత మీ యొక్క అప్ 10 మార్క్స్ ఎన్ని ఇచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మనకు పర్సెంటేజ్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఆ తర్వాత మీకు ఇంటర్మీడియేట్ ఇక్కడ ఏమైనా చదివి ఉంటే మీకు సంబంధించిన ఇంటర్మీడియేట్‌లో ఆర్ట్సా, ఇక్కడ కామర్సా, సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఆహ్, డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాసింగ్ అయ్యారో ఆ యొక్క డే, మంత్, ఇయర్ ఇచ్చేసిండి. తర్వాత ఆఫ్టర్ మార్క్స్, తర్వాత టోటల్ మార్క్స్, తర్వాత పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్‌గా కలెక్ట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు గ్యాప్ బిట్వీన్ కట్ ఆఫ్ వచ్చేసి ఇక్కడైతే 31 జూలై అయితే ఇచ్చారన్నమాట. సో, ఇక్కడైతే చూసుకోండి జాగ్రత్తగా. సో, ఈ విధంగా మనకు ఇన్‌స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడైతే ఐ హావ్ ఫుల్‌ఫిల్ ఆల్ ద డీటెయిల్స్ కేర్‌ఫుల్ ఉన్నాయి కదా! దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ డాక్యుమెంట్ ఫార్మాట్ వచ్చేసి జేపీజే, తర్వాత జేపీజీ, పీఎన్జీ అయితే మనం ఇక్కడ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. సో మనకు ఫోటో సైజ్ వచ్చేసి 50 కేబీలు అయితే ఉండాలి. తర్వాత ఆధార్ వచ్చేసి మనకు డాక్యుమెంట్స్ 100-200 కేబీస్ అయితే ఉండాలి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు కంప్రెస్ ఇమేజ్ అయితే చేయడానికి ఇక్కడైతే ఇచ్చారన్నమాట లింకు. సో మీరు ఇక్కడ నుండి అయితే కంప్రెస్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. సో చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు నేమ్ వచ్చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు స్టేటస్ వచ్చేస్తుంది. తర్వాత ఫోటో అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. తర్వాత స్టేటస్ అనేది చూపెడుతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ సంబంధించిన బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే చూస్ మీద క్లిక్ చేస్తే నేమ్ వచ్చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఆధార్ కార్డ్ సంబంధించిన ఇక్కడైతే వచ్చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ అనేది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆధార్ సీడింగ్ స్క్రీన్ షాట్. సో మనకు సంబంధించిన ఇక్కడ ఇక్కడ ఆధార్ బ్యాంక్ సంబంధించిన సీడింగ్ మాన్యువల్ అయితే ఇచ్చారన్నమాట. సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే ఆధార్ షీడింగ్ సంబంధించినది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు ఏ విధంగా అంటే మనకు ఇక్కడైతే మై ఆధార్ ఇక్కడ యూఐడిఐ గౌట్ ఎన్ డాట్ అని లాగిన్ చేసి ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్షన్ చేసి లాగిన్ అయితే చేసేయండి. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది మనకు ఈ విధంగా అయితే మనకు బ్యాంక్ సీడింగ్ సంబంధించినది ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది. సో దీన్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే లేదా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడైతే మీరు జేపీజే ఫార్మాట్లో ఇక్కడ అప్లోడ్ చేయండి. సో ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ బ్యాంక్ ఇక్కడ అమెండెడ్. సో మనకు ఇక్కడైతే వాళ్ళు ఫస్ట్ వెబ్సైట్లో అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే మనకు బ్యాంక్ ఇక్కడ మ్యాండేటెడ్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడైతే అవపడుతుంది. సో ఇక్కడైతే మనం దీన్ని అయితే ఫిల్అప్ అయితే చేయాలన్నమాట. సో మనకు సంబంధించిన ఇక్కడైతే వెండర్ కోడ్, తర్వాత నేమ్, మీ యొక్క నేమ్, తర్వాత అడ్రస్, తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన బ్యాంక్ అడ్రస్, తర్వాత ఇక్కడైతే అడ్రస్ అనేది ఇచ్చేసిండి. తర్వాత ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇక్కడైతే ఫిల్ అయితే చేయాలి. తర్వాత అకౌంట్ టైప్, తర్వాత ఇక్కడైతే ఐఎఫ్ఎస్సి కోడ్, తర్వాత మీ యొక్క 1 నెంబర్, ఇక్కడ మొబైల్ నెంబర్, ల్యాండ్లైన్, తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత పాన్ కార్డ్ సంబంధించిన దీంట్లో ఫిల్అప్ చేసి మీరు ఇక్కడ సిగ్నేచర్ చేసి మీరు దీన్ని అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ బ్యాంక్ మెండ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మీకు ఇక్కడ క్యాన్సిల్ ఇక్కడ చెక్ బుక్ కానీ పాస్బుక్ ఉంటే ఇక్కడైతే మీరు మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ అయితే దీంట్లో అయితే అప్లోడ్ చేసేయండి. ఇక్కడ వచ్చేస్తుంది. ఆ తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇది కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు అన్ని మెండటరీ అయితే అడిగారన్నమాట. సో మీ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడ అయితే అప్లోడ్ చేసిన తర్వాత క్యాస్ట్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన న్యాప్ సర్టిఫికేట్. సో మనకు ప్రొఫైల్ పేజ్ ఉంటాయి కదా. సో సో మీ యొక్క ఆ వెబ్సైట్ ఉంటాయి కదా. సో మీరు లాగిన్ చేసిన తర్వాత మనకు ఇక్కడైతే మనకు పేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీరు మీ యొక్క ఫోటో అనేది ఉంటుంది పక్కన. ఇక్కడ ఈ విధంగా అయితే పేజ్ వచ్చేసిన తర్వాత మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు ఇక్కడైతే అప్లోడ్ చేయాలన్నమాట. సో మనకు ఇక్కడైతే ప్రొఫైల్ పేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క 10th బోర్డు సంబంధించిన ఎస్సీ మార్క్స్ మెమో అయితే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయండి. సో ఈ విధంగా మనకు పూర్తి డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు జాగ్రత్తగా ఇక్కడైతే ఇచ్చారన్నమాట. సో మీరు జాగ్రత్తగా చూసి ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో ఇటు సైడ్ మనకు ఫోటోలు అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా జాగ్రత్తగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అయితే చేసుకోండి. దీంట్లో టిక్ మార్క్ అనేది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. తర్వాత వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ యువర్ ప్రొఫైల్. సో మనకు అప్లికేషన్ నెంబర్ మరియు మన యొక్క నేమ్ అయితే వస్తుంది. సో ఇక్కడ క్లిక్ టు డౌన్లోడ్ యువర్ ప్రొఫైల్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు సంబంధించిన ఇప్పుడు అప్లై చేసినాం కదా, అదైతే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మనకు డౌన్లోడ్ అయితే అయిపోయింది అనమాట. సో మీరు ఈ విధంగా మీరు జాగ్రత్తగా అనేది మీరు సబ్మిట్ చేసే ముందు మీరు అన్ని ప్రివ్యూ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో మీరు చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అయితే చేయండి అనమాట. సో మీరు తొందరపడి అయితే మీరు డైరెక్ట్గా అయితే సబ్మిట్ అయితే చేయండి. ఎందుకంటే తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు జాగ్రత్తగా అనేది మీరు సబ్మిట్ అయితే చేయండి. సో మీకు సంబంధించిన మనం అప్లై చేసిన సంబంధించిన అనేది ఫామ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు దీన్ని అయితే ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఎప్పుడైనా ఫ్యూచర్ అవసరం కోసం. సో ఈ విధంగా అయితే మనకు ఐఓసిఎల్కు సంబంధించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో దీనికి ఓన్లీ సౌత్ రీజియన్ వాళ్ళు అయితే అప్లై అయితే చేయాలన్నమాట. అదర్ రీజియన్ అయితే అప్లై చేయడానికి వీలైతే లేదు. సో ఇదైతే మనకు ఓన్లీ సౌత్ రీజియన్కి సంబంధించిన వాళ్ళు అయితే దీనికైతే అప్లై చేసుకోవాలని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో మీకైతే ఈ యొక్క వెబ్సైట్ లింక్ తర్వాత నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో అక్కడ నుండి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.